ఒకానొకప్పుడు విరాటపాలెం అనే గ్రామంలో చంద్రమ్మ అనే వృద్ధురాలు నివసించేది. కాలం దాని కథలను ఆమె ముడతల ముఖం మీద చెక్కింది మరియు ఆమె కళ్ళు గడిచిన సంవత్సరాల బరువును మోసుకొచ్చాయి. అయితే చంద్రమ్మ హృదయంలో మాత్రం ఎడతెగని కోరిక ఉండేది. అదే కొన్నాళ్ల క్రితం ఉద్యోగ రీత్యా నగరానికి వెళ్లిన తన కూతురు సీతను చూడాలనే కోరిక. చంద్రమ్మ తరచుగా తన నిరాడంబరమైన ఇంటి గుమ్మం దగ్గర కూర్చుని ఆకాశంలో మెరుస్తున్న సుదూర నక్షత్రాలను చూస్తూ ఉండేది. ఫోన్ ద్వారా సీతను చేరుకోవడానికి చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైంది. దాంతో రోజురోజుకు చంద్రమ్మకు బాధ పెరుగుతూ వచ్చింది. ఒక సాయంత్రం సూర్యుడు అస్తమిస్తుండగా చంద్రమ్మ తన ఇంటి పొరుగు వారైన రాధతో తన హృదయంలో ఉన్న బాధను చెప్పుకుంది. అమ్మా రాధా, నా ప్రాణమైన నా కూతురు సీతని చూడాలనిపిస్తుంది. ఫోన్లో ఆమె గొంతు వింటున్నాను, కానీ అది సరిపోదు. సీతని ప్రత్యక్షంగా నా చేతులతో పట్టుకోలేకపోతున్నందుకు, తన నవ్వు చూడలేకపోతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది అని చంద్రమ్మ ఉక్కిరిబిక్కిరి అవుతూ చెప్పింది. చంద్రమ్మ దీనస్థితికి చలించిన రాధ, నువ్వే ఊరికి ఎందుకు వెళ్ళకూడదు చంద్రమ్మ? కష్టంగా ఉండవచ్చు, కానీ నిజంగా నీ కూతురితో కలిసి ఉండాలంటే అదే మార్గం అని సూచించింది. చంద్రమ్మ సంకోచించింది. విశాలమైన నగరంలో ఎలా కనిపెట్టాలనే ఆలోచన ఆమెను భయపెట్టింది. ఆ విశాలమైన ప్రదేశంలో నేను ఆమెను ఎలా కనుగొనగలను? రాధ మాత్రం, బాధపడకు చంద్రమ్మ. కొన్నిసార్లు మనం కావాలనుకునే వాటిని వెతుక్కోవడానికి ధైర్యంగా అడుగులు వేయాలి. నువ్వు అక్కడకు వెళ్లగానే సీత దొరుకుతుందనే నమ్మకం నాకుంది అని అంది. దృఢనిశ్చయంతో చంద్రమ్మ నగర యాత్రకు బయలుదేరాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు ఆమె తన సుపరిచితమైన పరిసరాలకు వీడ్కోలు పలికి ఆశ నిండిన హృదయంతో బయలుదేరింది. కాని రాత్రి పొద్దుపోయేసరికి చంద్రమ్మ తనకు తెలియని వీధుల్లో చుట్టూ ఎత్తైన భవనాలు మరియు తెలియని వ్యక్తుల మధ్య ఒంటరిగా ఉన్నట్టు గ్రహించింది. చంద్రమ్మ ఒక చల్లని, కఠినమైన పేవ్మెంట్ పై నిద్రలేని రాత్రి గడిపినప్పుడు ఆమె కళ్ళు నక్షత్రాలు లేని ఆకాశంలో ఓదార్పు కోసం వెతుకుతుండగా నిరాశలో మునిగిపోయింది. నగరం దాని గొప్పతనంతో ఆమె దుర్బలత్వాన్ని వెక్కిరిస్తున్నట్లు అనిపించింది. తెల్లవారుజామున మొదటి కిరణాలు నగరాన్ని తాకినప్పుడు కృష్ణ అనే దయగల వ్యక్తి చంద్రమ్మను గమనించాడు. ఆందోళనతో అతను ఆమె దగ్గరికి వచ్చి, మీరు తప్పిపోయారా అమ్మా? నేను మీకు సహాయం చేయవచ్చా అని అన్నాడు. విసిగిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న చంద్రమ్మ తన కష్టాన్ని కృష్ణకు వివరించింది. నా పేరు చంద్రమ్మ, నేను చిన్న పల్లెటూరి నుంచి వచ్చాను. ఈ ఊరికి వచ్చిన నా కూతురు సీతను చూడాలని ఎన్నో ఏళ్లుగా తహతహలాడుతున్నాను. ఆమెతో ఫోన్లో మాట్లాడటానికి చేసిన ప్రతి ప్రయత్నం ఫలించలేదు. మా మధ్య పెరిగిన ఈ దూరం నేను భరించలేకపోయాను. అందుకే నేను ఆమెను కనుగొనడానికి నగరానికి రావాలని నిర్ణయించుకున్నాను అని చంద్రమ్మ అంది. చంద్రమ్మ హృదయపూర్వక గాథను వింటున్న కృష్ణ కళ్ళు సానుభూతితో నిండాయి. అయ్యో అమ్మా, ఇది కష్టమైన జర్నీలా ఉంది. మీరు రాత్రంతా వీధుల్లో ఎలా గడిపారు అని అతను ఆందోళనతో అడిగాడు. చంద్రమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయి మరియు ఇలా అంది. ఈ అపారమైన నగరంలో నేను తప్పిపోయాను. నాకు ఈ వీధులు ఏం తెలియవు. నేను చాలా ఒంటరిగా మరియు భయంతో గడిపాను. చంద్రమ్మ పోరాటపు లోతును గ్రహించిన కృష్ణ తల ఊపాడు. మీకు జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. ఎవరూ ఒంటరిగా ఉన్నట్లు భావించకూడదు అని కరుణ నిండిన స్వరంతో అతను అన్నాడు. కృష్ణ యొక్క సానుభూతికి చంద్రమ్మ ఇలా అంది. బాబు, మీ దయ నాకు ఆశాకిరణాన్ని ఇచ్చింది. ఈ విశాలమైన నగరంలో ఇంత ఆప్యాయత దొరుకుతుందని నేను ఊహించలేదు. నా కుమార్తె ఎక్కడ ఉందో నాకు తెలియదు, కానీ నేను ఆమెను కనుగొనే వరకు నేను వదిలిపెట్టను. చంద్రమ్మ దృఢ సంకల్పానికి చలించిన కృష్ణ తన వంతు సాయం అందించాడు. అమ్మా, మీరు దీన్ని ఒంటరిగా ఎదుర్కోనవసరం లేదు. నన్ను మీకు సహాయం చేయనివ్వండి. నాతో రండి, మనం కలిసి మీ కూతుర్ని వెతుకుదాం అని ఆమె వైపు చేయి చాచాడు. చంద్రమ్మ కృష్ణ కళ్లలోకి చూసింది. నమ్మకం మరియు దయ యొక్క మెరుపును కనుగొనింది. ఆమె హృదయంలో కృతజ్ఞతతో అతని ప్రతిపాదనను అంగీకరించింది. చిన్నదే అయినా వెచ్చగా ఉన్న కృష్ణ ఇంటిలో చంద్రమ్మకు ఆశ చిగురించింది. ఒక కప్పు టీ తాగుతూ ఆమె తన కథలను అతనితో పంచుకుంది మరియు కృష్ణ శ్రద్ధగా విన్నాడు.
ఆమె దుస్థితిని చూసి జాలిపడిన కృష్ణ సీతను వెతకడంలో ఆమెకు సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. తరువాతి కొన్ని రోజులు చంద్రమ్మ మరియు కృష్ణనగరంలో సీత తరచుగా వచ్చే ప్రదేశాలను సందర్శించారు. ఇది సందేహం మరియు నిరాశ యొక్క క్షణాలతో నిండిన కనికరం లేని అన్వేషణ. అయినప్పటికీ చంద్రమ్మ తన కుమార్తెపై ప్రేమ మరియు కృష్ణతో కొత్తగా ఏర్పడిన స్నేహంతో ముందుకు సాగింది. ఒక అదృష్ట సాయంత్రం సూర్యుడు నగరంపై నారింజ రంగును వెదజల్లుతూ అస్తమిస్తుండగా రద్దీగా ఉండే మార్కెట్ ప్లేస్ లో వారు సుపరిచితమైన ముఖాన్ని చూశారు. తానే సీత. తల్లి కూతుళ్లు ఆలింగనం చేసుకోవడంతో చంద్రమ్మ ముఖంలో ఆనందంతో కన్నీళ్లు ధారలు కారాయి. ఇన్నేళ్ల ఎడబాటు ఆ క్షణంలోనే కరిగిపోయింది. ఒకప్పుడు భయపెట్టిన నగరం ఇప్పుడు దాని విశాలతను అధిగమించిన పునఃకలయికను చూసింది. చంద్రమ్మ మనసులో కృతజ్ఞతతో కృష్ణ వైపు తిరిగి, నాన్నా కృష్ణ, నువ్వు ఒక వరం. నువ్వు లేకపోతే నా సీత నాకు దొరికేది కాదేమో అని అంది. కృష్ణ నవ్వాడు. అతని కళ్ళు నిస్వార్థ చర్య యొక్క ఆనందాన్ని ప్రతిబింబించాయి. మీకు సహాయపడినందుకు మరియు మీరు మీ కూతుర్ని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అమ్మా అని అన్నాడు. నగరంలోని విశాలమైన ప్రదేశంలో సంక్లిష్టతల మధ్య దయతో నిండిన వ్యక్తులు ఉన్నారని మరియు చీకటి మూలలను కూడా వెలిగించే శక్తి ప్రేమకు ఉందని గ్రహించి చంద్రమ్మ తల ఊపింది. ఫ్రెండ్స్, నాకు ఈ వీడియో చేయటానికి 2 రోజులు పట్టింది. ప్లీజ్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ నాకు మరిన్ని స్టోరీస్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. అలాగే మన స్టోరీస్ ని ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. ఈ వీడియోని షేర్ చేయండి. దయచేసి వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా నేను మోటివేట్ అయ్యి మరిన్ని వీడియోస్ చేస్తాను.